పోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే కొడుకు మా పార్టీలు కూడా మట్టి కొట్టుకుపోతాయి భయమాందోళన పక్కా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఏదో ఒక పార్టీ పేరైతే వివరించిన అవసరం లేదు, భూస్థాపితం అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో కూడా మా పరిస్థితి అలాగవుద్దని భయమాందోళన. నెక్స్ట్ ఇప్పుడు హలో మిస్టర్ ఒక్క నిమిషం, హలో మిస్టర్ హైడ్రా కూడా చెప్తాను. మీరు అన్నారు ఏదో కోడి చెరువు కబ్జా చేసినట్టు పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ పైన కోడి చెరువు 14 ఎకరాలు కబ్జా చేసి ఉండని పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు వచ్చినాయి. పర్టికులర్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు అది కొన్నారు. వినండి, అది కొన్నారు. అప్పుడు వినవయ్యా ప్రభుత్వానికి సవాల్ చేసి అర్థం పర్థం లేదు క్వశ్చన్ చేయకు. నేను చెప్పే సమాధానం బాగా విను. ఏమన్నాడు బ్రో ఒక్కలేసో ఏమన్నాడు? ఒకవేళ నేను కబ్జా చేసి ఉంటే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాసిస్తానన్నాడు. ఎందుకన్నాడు? నిజాయితీ నికాసైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ కు తదుపరి పార్టీలకు పట్టిన గతి పడతాదని ఇక్కడ భయపడి పవన్ కళ్యాణ్ ఆపడం జరిగింది. అది తెలుసుకో ముందు. స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీ కానీ ఎవరైనా పోటీ చేయొచ్చు. బ్రో నీకు ఒకటే చెప్తాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎక్కువ అక్కర్లేదు. ముందు బ్రో విన్న తర్వాత మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నీకు చెప్తాను, ముఖ్యమంత్రి అవసరం లేదు. అక్కడ వచ్చినట్టు ఇక్కడ కూడా 20 స్థానాలు వస్తే ఏ పార్టీ నాయకులకు కూడా విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. నిన్న అన్నాడు అబ్బా, అవసరమైతే సింగిల్ గా పోటీ చేస్తున్నాడు. విన్నావా కంటెంట్? వెనకన్నా నాకు ప్రశ్నిస్తున్నావా అని అడుగుతున్నా. నువ్వు విన్నావా? నాకు వెనకన్నా ప్రశ్నిస్తున్నావా అని అడుగుతున్నా మిత్రమా. వెనకంటే నాకు ప్రశ్నించాక సింగిల్ గా పోటీ చేసిన దమ్ము సత్తా ఉంది. కంటెంట్ మాట్లాడు. నువ్వు విన్నావా కంటెంట్? అవసరమైతే సింగిల్ గా జిహెచ్ఎంసీ నుంచి లాస్ట్ ఎన్నికల వరకు కూడా పోటీ చేసిన సత్తా నాకు ఉందన్నాడు. స్వామి ఒక మాట, తమ్ముడు స్వామి, రాజకీయం కోసం నీకు పూర్తిని తెలిసినట్టు అవగాహన లేదు. నీవేదో ప్రశ్న అడుగుతున్నావు. 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి వాళ్ళ నాన్న క్యాబినెట్ లో ఎంపీ, ఒకసారి 67 స్థానాలతో ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి 151 లో ముఖ్యమంత్రి. ఆయనే గెలుస్తాడని మనలాంటి వాళ్ళు ఎంతమందో అన్నాం. భూస్థాపితం అయిపోయింది పార్టీ. రాజకీయం ఎవరిని చెప్పలేము. తెలంగాణలో చెప్పింది విను. రాజకీయం అంది ఎవరికి తెలదు. ఏ రోజు ఎవరు గెలుస్తాడో తెలదు. అలాగేంటే ఈ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సీఎం అవడని నువ్వెలాగనుకుంటావు, లేదంటే బీజేపీ అవదని నువ్వెలాగనుకుంటావు? ఎవడు ఎప్పుడు గెలుస్తాడంది ఎవడు మనం నిర్ణయించలేము. రానున్న రోజులు నిర్ణయిస్తారు. ఎంత ఉందబ్బా, జీరోకి వచ్చింది. జీరోకి రాగా 40% ఓటు బ్యాంకు ఉంది. జగన్మోహన్ రెడ్డి 11 స్థానానికి ఎందుకు వస్తాడు? బ్రో నీకు తెలియదంటావా? నీకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏటో 40 కిలోమీటర్ల ఎక్కల నుంచి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి అని పాదయాత్ర చేయాలి. నేను 40 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి